నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ముఖ్యంగా మోదీ క్యాబినెట్లో తెలంగాణకు సంబంధించి ఇద్దరికైతే చోటు దక్కింది. కిషన్ రెడ్డి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నారు. సరే, బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రివర్గంలోకి ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో అటు కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి గెలిచినటువంటి బండి సంజయ్ ఇద్దరు కూడా కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. సో తాజాగా క్యాబినెట్లోకి ఈటెల రాజేందర్ని కూడా తీసుకునే చర్చ ఉండే, కానీ తీసుకోలేదు. ఈటెల రాజేందర్కి తెలంగాణ అధ్యక్ష పదవి బాధ్యతలు ఇస్తున్నారు అని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించి ఈటెల రాజేందర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అమిత్ షా కీలకంగా భేటీ అవ్వబోతున్నారు ఈటెల రాజేందర్తోని. ఇక తెలంగాణకి బీజేపీ కొత్త బాస్ ఈటెల రాజేందర్ అని చెప్పి అన్నారు. ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు. మల్కాజ్గిరి నుంచి దాదాపు 4 లక్షల మెజారిటీతో ఈటెల రాజేందర్ గెలవడం జరిగింది. ఒక బీసీ సామాజిక వర్గం, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడు, మంత్రిగా చేశారు, 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడు. సో తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులందరికీ కూడా ఈటెల రాజేందర్ పైన ఒక మంచి అభిప్రాయం ఉంది. బండి సంజయ్ అంటే ఎలా చూసారో ఈటెల రాజేందర్ అంటే కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఆ విధంగానే చూస్తారు. సో గతంలో ఇదే మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ముందు అక్కడ 2019లో ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. సేమ్ ఇలాగే ఈటెల రాజేందర్ కూడా ఇలాగే జరుగుతుంది. ఆయన కూడా మల్కాజ్గిరిలో నించున్నారు, మల్కాజ్గిరిలో గెలుస్తారు. మల్కాజ్గిరిలో గెలిచిన తర్వాత ఆ పార్టీ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా అవుతాడు. ఇక వచ్చే 2028 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేసి ఇప్పటికే వార్తలు, రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈటెల రాజేందర్కే అధ్యక్ష పదవి బాధ్యతలు ఇస్తా అన్నారు. అది ఆల్మోస్ట్ 99% కన్ఫర్మ్ అయింది. అఫీషియల్గా డిక్లేర్ చేయాలి. కానీ డీకే అరుణ అడ్డుపడుతుంది. మరియు మెదక్ ఎంపీగా గెలిచినటువంటి రఘునందన్ రావు అడ్డుపడుతున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇద్దరు కూడా తమకు ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి కావాలని పోటీ పడుతున్నారు. ఇది ఈటెలకు మైనస్ పాయింటే. వాళ్ళిద్దరు అడగడము, చిక్కు పెడుతున్నారు, వాళ్ళిద్దరు చికాకు తెప్పిస్తున్నారు అని చెప్పి కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నుంచి కొన్ని వర్గాల సమాచారం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈటెల రాజేందర్ కంటే తర్వాతే ఉంటారు డీకే అరుణ అయినా కూడా, లేదా రఘునందన్ రావు అయినా. డీకే అరుణ గతంలో మంత్రిగా చేసినప్పటికీ కూడా ఈటెల రాజేందర్కి ఉన్నటువంటి సర్కిల్ కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే క్యాడర్ కానీ డీకే అరుణకు లేదు. సో డీకే అరుణ, రఘునందన్ రావు ఇద్దరు కూడా వాళ్ళు కూడా కేంద్ర మంత్రి పదవి ఆశించారు. ముఖ్యంగా డీకే అరుణ పేరు కూడా లిస్టులో ఉంది. లాస్ట్లో ఏదైతే మంత్రివర్గ విస్తరణలో డీకే అరుణకు ఛాన్స్ ఇస్తామని చెప్పడంతో ఆమె చాలా మైనస్లో పడిపోయింది, చాలా డీలా అయింది, నారాజ్ అయిపోయింది ఆమె. సో ఆమె మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా నాకు అధ్యక్ష పదవి బాధ్యతలు ఇవ్వండి, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన నేనే పోరాడతాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ జిల్లాకి చెందినటువంటి నాయకుడు. సో ముఖ్యమంత్రిది మహబూబ్ నగర్ జిల్లానే, డీకే అరుణది అదే జిల్లా, అదే పార్లమెంటు. సో అక్కడ మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సో డీకే అరుణ అక్కడ ఎలాగైతే నేను మహబూబ్ నగర్లో ఫైట్ ఇచ్చానో సేమ్ స్టేట్లో కూడా నాకు బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు ఇస్తే ఖచ్చితంగా నేను పోటీ చేసి రేవంత్ రెడ్డి పైన పోరాడతాను ముఖ్యమంత్రికి ఎదురుగా అని చెప్పేసి డీకే అరుణ కూడా చెప్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈటెల వైపే అధిష్టానం మొగ్గు చూపినప్పటికీ రకరకాల కారణాలు ఉన్నాయి. సో ఈటెల రాజేందర్కి అఫీషియల్గా అయిపోతుంది ఈరోజు అనుకున్నారు. ఎప్పుడైతే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం అయిందో ఆ మర్నాడే ఈటెలకు కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ అవుతుంది అనుకున్నారు. సో ఈ విధమైనటువంటి చిక్కులు వస్తాయని కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఈటెల రాజేందర్ వైపే ఇప్పటికీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే తెలంగాణకి భారతీయ జనతా పార్టీ కొత్త బాస్ ఈటెల రాజేందర్ 100% అయ్యే అవకాశం అయితే లేకపోలేదు.